తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నారు ప్రళయిత. యంగ్ ఇండియన్స్ మీరందరూ ఆనందంగా ఎదురు చూస్తున్న కార్యక్రమం ఆనరబుల్ సీఎం విల్ బి రిలీజింగ్ ఎస్ఎస్సి రిజల్ట్స్ 10వ తరగతి పరీక్ష ఫలితాల్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆవిష్కరిస్తారు. విద్యార్థులు 5 లక్షల మంది విద్యార్థులు చాలా అనుకూలమైన వాతావరణంలో ప్రశాంతంగా అనేక పాఠశాలల్లో ఈ పరీక్షలు రాయడానికి సహకరించిన కలెక్టర్లు, పోలీసు వారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తోంది విద్యాశాఖ. మరి విద్యాశాఖ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ యోగితారాణి గారు, విద్యాశాఖ డైరెక్టర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈవి నరసింహారెడ్డి గారు వేదికపై ఉన్నారు. అదిగో 10వ తరగతి పరీక్ష ఫలితాలు. మీ చప్పట్లు తెలంగాణ మొత్తంలో ఉండే పిల్లలకి, మన చెల్లెలకి, తమ్ముళ్ళకి, వాళ్ళ అమ్మలకి, నాన్నలకి, కుటుంబాలన్నిటికీ వినపడాలి. और एक सार जोर से प्यार से విద్యాశాఖలోని ప్రతి ఒక్కరూ, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, అలాగే మీడియా, తల్లిదండ్రులు, సమాజంలోని అన్ని వర్గాలు, పోలీసు విభాగం, కలెక్టర్లు ఇతోధికంగా సహకరించడం వల్ల ఎంతో ప్రశాంతంగా, ఎలాంటి అసౌకర్యం లేకుండా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష ప్రశాంతంగా రాశారు. ఈరోజు ఈ బహుకృతిని ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. నౌ ఐ రిక్వెస్ట్ ఈవి నరసింహారెడ్డి గారు, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, టు బ్రీఫ్ అబౌట్ ది రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ గురించి సంక్షిప్తంగా తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్న ఈవి నరసింహారెడ్డి గారిని. బాబు కార్డ్లెస్ ఇస్తాను. ఇందాకే డైరెక్టర్ గారు చెప్పారు, మీడియా మిత్రుల కోసం ఆ రిపోర్ట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయండి. నరసింహారెడ్డి సార్. Sir, thank you very much, sir. Thank you very much, sir. Just ఒక 1 minute overview ఇస్తాం సార్, with your permission, sir. అందరికీ కూడా CD ఇవ్వడం, పెన్ డ్రైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ కలెక్ట్ దెమ్. సార్, ఈ సంవత్సరము ఓవరాల్గా 92.78% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం కన్నా ఇది 1.47% అధికం సార్. రెండోది, మనకు రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత మన కస్తూర్బా స్కూల్స్, గురుకులాలు, వీటన్నిట్లలో చాలా ప్రతిభ కనబరచడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 98.79%తోని అందరికన్నా ప్రధానంగా ఉన్నారు. సార్, ఈరోజు ఇక్కడ బసవ జయంతి జరుగుతోంది. బీసీ వెల్ఫేర్ కనుక మనం తీసుకున్నట్లయితే 97.79% ఉత్తీర్ణతతోని రెండవ స్థానంలో ఉంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ తీసుకుంటే 97.1% ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ 97.63%, మైనారిటీ రెసిడెన్షియల్ 96.57%, మోడల్ స్కూల్స్ 95.31%, ఆశ్రమ పాఠశాలలు 95%, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 94.42%. ఇక ప్రైవేట్ వస్తే సార్, జనరల్గా చాలామంది ప్రైవేట్ మనకన్నా బాగుంది అనుకుంటారు, కానీ రెసిడెన్షియలే నంబర్ 1గా ఉంది సార్. ప్రైవేట్లో తీసుకుంటే కేవలం 94.21% ఉంది సార్. కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థలో రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి అనేది దీని ద్వారా తెలుస్తూ ఉంది సార్. అదేవిధంగా తీసుకుంటే సార్, జస్ట్ మనకి ఎవరైతే స్పెషల్ నీడ్స్ ఉంటాయో, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అవసరం ఉన్నటువంటి వాళ్ళు సార్, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించి మనము వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం జరుగుతుంది. వారి యొక్క ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరం కన్నా 4% అధికంగా, అంటే గత సంవత్సరం 88% ఉంటే ఈసారి 92.84%తోని ఉత్తీర్ణత సాధించడం జరిగింది సార్. సార్, ఈ మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మనకి సహకరించిన 1800 సెంటర్స్లో ఇవాల్యుయేషన్ జరిగింది. ఏ రకమైనటువంటి లోపం లేకుండా చేయడం జరిగింది సార్. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి గారు ఒక నంబర్ పదే చెప్పారు. ఒకప్పుడు 36 మార్కులకు పాసు, 50 మార్కులు సెకండ్ క్లాసు, 60 మార్కులు ఫస్ట్ క్లాసు. ఫస్ట్ క్లాస్లో వస్తేనే ఖుషి అయిపోయడం. ఇప్పుడు అన్నీ 90+.
మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని 90% మించి విజయాన్ని మనం సొంతం చేశారు. అదే స్ఫూర్తిని అన్ని రంగాల్లో కూడా తెలంగాణ సాధించేందుకు మరి ఈ బసవేశ్వరుని కృప మనకు ఎప్పుడు తోడుగా ఉంటుందని ఆశిస్తూ శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ కమిటీ చైర్మన్ ఆనరబుల్ ఎంపీ సురేష్ శెట్కర్ గారి స్వాగతోపన్యాసం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎంపీ. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం తరపున 892 బసవ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి మన ప్రియతమ నాయకుడు, డైనామిక్ నాయకుడు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా సీనియర్ నాయకులు, దళిత బిడ్డ, మరి అన్ని వేళలో రాష్ట్ర పరిస్థితిని చిన్నాభిన్నం చేసిన గత ప్రభుత్వం దానికి సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్న మన ప్రియతమ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, దాంతో సభాధ్యక్షులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, మరి రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు షబ్బీర్ అన్న గారికి, మరి అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు మిత్రులు వేము నరేందర్ రెడ్డి గారికి, మరి సీనియర్ మోస్ట్ నాయకులు, మరి మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతన్న గారికి, మరి ముఖ్యంగా మా మిత్రుడు ప్రోటోకాల్ అడ్వైజర్ వేణుగోపాల్ గారికి, మరి చాలా మంది మా అధ్యక్షుడు వీరశైవ లింగాయత్ సంగమేశ్వరన్న గారికి, మన చాలా మంది కమిటీ సభ్యులు, అందరూ సమాజం సభ్యులు ఉన్నారు. మరి ఈరోజు బసవ జయంతి సందర్భంగా మరి ఈరోజు రాష్ట్రంలో ఎవరి గ్రామాల్లో వాళ్ళు, ఎవరి పట్టణాల్లో వాళ్ళు బసవ జయంతి కార్యక్రమం చేసుకుంటారన్న, ఓన్లీ హైదరాబాద్ సంబంధించిన మన వీరశైవ లింగాయత్సే ఇక్కడ కొంత ముఖ్యులు. మరి ఈ బసవ జయంతి కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున మనం జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే 2004 to 2009 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు, మరి నేను నారాయణఖేడ్కు నేను ఎమ్మెల్యేగా వారికి స్వాగతించి పెద్ద బహిరంగ సభలో వారికి అడగడం జరిగింది. అన్న, మా వీరశైవ లింగాయత్లు ఆంధ్రప్రదేశ్లో చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, మీరు మా వాళ్ళను బీసీలో కలపాలని వారికి కోరుకోవడం జరిగింది. అప్పుడు అదే స్టేజ్ మీద రాజశేఖర రెడ్డి గారు వితిన్ 2 months మీకు బీసీలో చేరుస్తానని హామీ ఇచ్చి, మరి 2009 లాస్ట్ జీవో ఏదొచ్చిందంటే అది వీరశైవ లింగాయత్లది. ఒక్క రోజు లేట్ అయినా మా వీరశైవ లింగాయత్ బీసీలో ఉండకుండా ఇప్పటికీ. అది ఆనాడు 2009 లాస్ట్ ప్రభుత్వం లాస్ట్ జీవో అంటే వీరశైవ లింగాయత్ బీసీలో కలపడం. మరి దాని తర్వాత పార్లమెంట్గా నేను మళ్ళా ఎంపీగా అయ్యి అక్కడ పార్లమెంట్లో సెంట్రల్లో కూడా మా ఓబీసీ రావాలా తెలంగాణ తరఫున అని కూడా పోరాటం జరిగింది. అంటే అప్పుడు మా వీరశైవ లింగాయత్ లిస్టు, ఓబీసీ లిస్టులో ఎవరో చాలా మంది ఆర్గనైజేషన్ ఇస్తే దానికి లిస్టులోకి వెళ్ళి తీసేశారు, మీరు నాట్ ఎలిజిబుల్ ఫర్ ద లిస్ట్ అని. ఆయన ఆనాడు పోరాటి ఓబీసీ కమిషన్లో ఇంక్లూడ్ చేయించాం వీరశైవ లింగాయత్. కానీ గత 10 సంవత్సరాల కాలంలో అక్కడ కేంద్రంలో బీజేపీ కానీ, ఇక్కడ రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, మరి వారు ఏం ప్రయత్నం చేసినాం అంటున్నారు. కానీ
10 సంవత్సరాలు చేసింది ఏం లేదు. మరి గతంలో మోదీ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా అల్లాదూరుకు రావడం జరిగింది. నా పార్లమెంట్ మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇంకా మీరు లింగాయతులకు ఓబీసీలో కలపలేదు అని వారు మాట చెప్పడం జరిగింది. కానీ మోదీ గారికి చెప్పదలుచుకున్న ఆల్రెడీ 15 సంవత్సరాలైంది మా వీరశైవ లింగాయతులు మన రాష్ట్రంలో ఓబీసీ లిస్టులో ఉన్నారు. మొన్న నేను పార్లమెంట్లో కూడా మరి 0 అవర్ సందర్భంగా క్వశ్చన్ మాట్లాడడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా మరి అధికారంలో మీరున్నారు, 10 సంవత్సరాలుగా మరి ఎందుకు మా వీరశైవ లింగాయత్ కలుపుతలేరు? కానీ మంత్రి గారు జవాబు ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ అప్రూవల్ అవసరం ఉంది, ఓబీసీ కమిషన్ రికమెండ్ చేసింది, మరి క్యాబినెట్ అప్రూవల్తోని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తే మీకు ఓబీసీలో ఇంక్లూడ్ అవుతారని జవాబు రావడం జరిగింది. కానీ నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, మహాత్మా బసవేశ్వరుడు అంటే ఒక సంఘ సంస్కర్త. 12వ శతాబ్దంలోని బాబాసాహెబ్ అంబేద్కరే కానీ బాబాసాహెబ్ పూలేనే కానీ దానికన్నా ముందు మరి మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మరి ఆచారాలకు వ్యతిరేకంగా మరి ఒక రెవల్యూషన్ తెచ్చిండు, సోషల్ జస్టిస్ రెవల్యూషన్. కుల మత వర్గ రహిత సమాజం ఏర్పడు